మేబీ ఈ ఫిల్మ్లో రిఫ్లెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. వెన్ ఇట్ కమ్స్ టు ఓ బేబీ ఐ అబ్జర్వ్ వన్ థింగ్ లైక్ మీ యాక్టింగ్లో అది డైరెక్ట్గా మీరు ఫోర్త్ వాల్ బ్రేక్ చేశారని చెప్పాను కానీ యూ కమ్యూనికేటింగ్ విత్ ద ఆడియన్స్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్ రైట్. సో డిడ్ యూ అగైన్ అది ఏమైనా ఇందులో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ దట్స్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ వీ కెన్ అండర్స్టాండ్. అది బబ్లీ క్యారెక్టర్ ఉంటుంది బట్ ఇది కొంచెం సీరియస్ క్యారెక్టర్ అనిపించింది. దేనిలో ఫోర్త్ వాల్ అయితే లేదు. లేవు ఇందులో. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ దట్ మేకింగ్ దట్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్, ఇందులో యుల్ సీ మోర్ లేయర్స్ to her character, more layers, more nuances and more shades. This was a more demanding role. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక డ్యువల్ పర్సనాలిటీ ఉంది అనేది మీరు కన్సిస్టెంట్గా ఒక ఫిల్మ్లో మెయింటైన్ చేయాలంటే కష్టం. బికాస్ ఒక సీన్లో ఒకలాగా ఉన్నారు, నెక్స్ట్ సీన్ షీ హ్యాస్ టు డూ ద స్విచ్. అంటే ఒక రూమ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే హర్ మైండ్ అండ్ ఫేస్ చేంజెస్ బికాస్ థాట్ ప్రాసెస్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో దట్ స్విచ్ హ్యాస్ టు హ్యాపెన్ సీమ్లెస్లీ అనమాట.